వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. అటు ముఖ్యమంత్రిగా పాలనలో, ఇటు పిసిసి అధ్యక్షుడిగా పార్టీలో తనదైన మార్కుతో ముందుకు పోతున్నారు రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు, పొలిటికల్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం చెప్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇటు రిటైర్డ్ అధికారులు, దాదాపు 100 మందికి పైగా రిటైర్డ్ అయిన అధికారులు తెలంగాణ ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లో, కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో అసలు ఎంతమంది పనిచేస్తున్నారనే జాబితాను తయారు చేయాలంటూ దావోస్ నుంచే రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఆమె రెడీ చేస్తున్నారు దీనికి సంబంధించిన జాబితా. దాదాపు 100 మంది ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఆ 100 మందిని తొలగించేందుకు రంగం సిద్ధమవుతుంది. అటు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత పార్టీలో కూడా కీలకంగా పనిచేసిన ఇద్దరు కీలక నేతలు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఇద్దరికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. నిజమైన ఉద్యమకారులకు అవకాశం ఇచ్చి తనదైన మార్కు చూపించారు రేవంత్ రెడ్డి. మొత్తానికి ఓవరాల్గా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు కానీ, ఇటు పార్టీ పరంగా తీసుకుంటున్న చర్యలు కానీ ఓవైపు ఆసక్తి రేపుతున్నాయి, మరోవైపు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత దాసోజు శ్రవణ్. మరి కాసేపట్లో మనకు అందుబాటులో వస్తారు. ఎమ్మెల్సీగా దాదాపు ఖరారు అయిపోయిన అద్దంకి దయాకర్ కూడా అందుబాటులోకి వచ్చారు. ఎమ్మెల్యే కావాలనుకొని ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటున్న అద్దంకి దయాకర్ అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్సీ కావాల్సి ఉండి చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని కోల్పోయిన దాసోజు శ్రవణ్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇద్దరితో మనం మాట్లాడదాం. ముందు శ్రవణ్ గారితో మాట్లాడదాం, తర్వాత దయాకర్తో మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఏంటి అసలు దావోస్ పర్యటనలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు? రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరిపేందుకు 60 భేటీలు ఇప్పటికే పెట్టుబడులే లక్ష్యంగా జరిపారు. గతంలో 10 ఏళ్ళుగా కూడా, దాదాపు 10 ఏళ్ళుగా కేటీఆరే దావోస్ పర్యటనకు వెళ్ళేవారు. అక్కడున్న మీడియా కానీ, అక్కడున్న అధికారులు కానీ కొంతమంది కేటీఆర్ గురించి కూడా అక్కడ ప్రస్తావించారు. దావోస్ అంటే కేటీఆర్ అనే ఒక ఇమేజ్ ఉండేది ఇప్పటిదాకా. దానిపై ఆయన వ్యాఖ్యానిస్తూ నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ అని కూడా అన్నారు. ఏంటి దావోస్ పర్యటనలో మీరు నిన్న చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మీ అభ్యంతరం ఏంటి? అంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభ్యంతరం ఏంటి? గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్ నా సోదరుడు అద్దంకి దయాకర్ గారికి కూడా, అదేవిధంగా 10 టీవీ చూస్తున్న వీక్షకులకు అందరికి కూడా శుభోదయం. నేను చర్చలోకి వెళ్లే ముందు నా మిత్రుడు, చిరకాల మిత్రుడు, కలిసి ఉద్యమంలో ఉన్నాం, తర్వాత కలిసి కూడా పనిచేసినాము కాంగ్రెస్లో, వారికి ఈరోజు ఎమ్మెల్సీగా దాదాపు ఖరారైంది అని చెప్పని వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. He deserves this achievement. He deserves to be in the house. వారికి ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. ప్రజల పక్షాన, ప్రజల హక్కుల కోసం ఇంకా బలంగా కొట్లాడాలని చెప్పని వారికి సూచన చేస్తూ వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ దయాకర్ భయ్య. గుడ్ లక్. శ్రవణ్ గారు, ఒక చిన్న యాడిడా, మీరు ఎమ్మెల్సీ కాబోయే అవకాశాన్ని పోగొట్టుకున్నారు, బ్యాడ్ లక్ మీది. ఆ అవకాశాన్ని, ఎమ్మెల్యే కాబోయి ఆ అవకాశాన్ని కోల్పోయి ఎమ్మెల్సీ అవుతున్నారు. అద్దంకి దయాకర్కు నేను కూడా అభినందనలు తెలుపుతున్నాను. దయాకర్ గారు, మీ పోరాటం, మీరు ఉద్యమంలో చేసిన యాక్టివిటీస్, మాల మహానాడు నుంచి చేసిన యాక్టివిటీస్ అన్నీ మాకు తెలుసు కాబట్టి నిజంగా ఒక రైట్ పర్సన్కి మంచి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే భావించాలి. మీకు అభినందనలు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, పెద్దలు శ్రవణ్ గారికి కూడా థ్యాంక్ యూ. అంటే ఇక అవకాశాలు పోతుంటే వస్తాయి, వారికి కూడా భవిష్యత్తులో మంచి పొజిషనే ఉంటుంది శ్రవణ్ గారికి అని కోరుకుంటున్నాను. అంటే ఉద్యమకారులు, ప్రత్యేకించి ఉద్యమకారులైన రాజకీయ నాయకుల్లో సక్సెస్ రేట్ గురించి చాలా చర్చలు ఉన్నాయి. సరే, నాకు ఆత్మీయుడిగా ఉన్నారు శ్రవణ్ గారు. వారు ఏ పార్టీ ఉన్నా కూడా ఎప్పుడు మేము ఏంది రాజ్యాంగబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటం ఉంటది. మా పార్టీలో ఉన్నప్పటికి కూడా మేమిద్దరం పోరాడుకునేటోళ్ళం. సరే, ఏదైనా పెద్దలు శ్రవణ్ గారు చెప్పినట్టుగా రాజకీయ ఎదుగుదలకు మాలాంటి సామాజిక, తర్వాత తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నందుకు పార్టీ ఇవ్వబోతున్న గుర్తింపు అని నేను అనుకుంటున్నా. డెఫినెట్ గా ఈ రోజు ఖరారయ్యే దాంట్లో ఉండాలి. ఉంటే పార్టీ కొరకు పనిచేసేటోళ్లకు, ఉద్యమాలు చేసేటోళ్లకు, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ విచారధారను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తున్నందుకు కూడా పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి
త్వరలోనే అది కూడా వారు అన్నట్టుగా మంచి ఎదగడానికి అందరూ సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా మీరు చూస్తున్నారు కదా మమ్మల్ని అయితే రేవంత్ గారిని మమ్మల్ని జేఏసీ నుంచి మీరు టిఆర్ఎస్ నుంచి కూడా చూస్తున్నారు కళ్యాణ్ గారు. అవును, మాది ఒక ప్రత్యేకమైన రాజకీయ కోణం. సో వారు విద్యారంగం నుంచి అటు వచ్చినా కూడా మేము ఇటు స్టూడెంట్ మూవ్మెంట్స్ నుంచి ఇటు వచ్చినా కూడా ఒకే దారిలో ఉన్నాం. కరెక్ట్. డెఫినెట్ గా ఇద్దరం కూడా సక్సెస్ అయితే నాకు ముందు అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా. ఈ రోజు అది తెలిసిపోతుంది. దయాకర్ గారు, ఎలాంటి అనుమానం లేదు, మీరు ఎమ్మెల్సీగా దాదాపు మీ పేరు ఖరారు అయిపోయింది. రేపు మీరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకున్న సమాచారం ప్రకారం బల్మూరి వెంకట్ బదులు ఇంకెవరినైనా తెరపైకి తెచ్చే ప్రయత్నాలు తెర వెనుక మీ పార్టీలో జరుగుతున్నట్లయితే కొంత నాకు సమాచారం ఉంది. కానీ అద్దంకి దయాకర్ విషయంలో గతంలో జరిగిన అనుభవాలు, మీరు ఎమ్మెల్సీగా టికెట్ ఆశించినప్పుడు కూడా మనం చర్చించాం. అప్పుడు వెనుక చాలా జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అని అనుకున్నాం, అదే జరిగింది. ఈసారి అలాంటి అవకాశం అయితే లేదు, మీకు ఎమ్మెల్సీ దాదాపు ఖరారు అయిపోయింది. ఏదేమైనా అంటే దయాకర్ గారు, దీని గురించి ముందు చర్చిద్దాం, తర్వాత దావోస్కి వెళ్దాం. ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీకు బల్మూరి వెంకట్కి ఇద్దరికి కూడా ఉద్యమకారులు, ఇద్దరికి అవకాశం రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధానమైన కారణం ఒకటి, పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో గెలవడము అనేది ఒక పందెం కోళ్ళ మాదిరిగా, నిన్ననే సంక్రాంతి కాబట్టి పందెం కోళ్ళ మాదిరిగా ఉంటుంది. సామాజిక సమీకరణలు ఉంటాయి. సామాజిక సమీకరణలతో పాటు సంతుష్టీకరణ అనేది కూడా ఇంపార్టెంట్. టికెట్ రాని వాళ్ళందరూ నాన్ పెర్ఫార్మర్స్ అని కాదు, టికెట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఛాంపియన్స్ అని కాదు. కానీ టికెట్లు ఇవ్వడానికి కొన్ని ప్రాతిపదికలు కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది కాబట్టి దాంట్లో దయాకర్ను ఇంకొక సేవలకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి దయాకర్ చెప్తే కూడా వింటాడనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, ఇతర పెద్దలందరూ తీసుకున్న నిర్ణయం ఏఐసిసితో కలిసి, అంటే మేడం గాంధీ నుంచి మొదలు పెడితే ఖర్గే గారి వరకు కూడా ఆ విషయంలో, నా విషయంలో స్పష్టత ఉంది. కాబట్టి దయాకర్ను మనం ఆపిన నష్టం లేదు, మనం భవిష్యత్తులో చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఒకటి. రెండవది ఏంటంటే యువకులకు, నెక్స్ట్ జనరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. సో అలాంటి క్రమంలోనే ఇలాంటి ఒక, ఇది జస్ట్ లైక్ ఏమంటాం దాన్ని, కొత్త తరానికి మేము అవకాశం ఇస్తూనే సామాజిక కోణాన్ని కూడా కాపాడుతుండటానికి ఏఏసీ చేసిన ఒక ప్రయత్నం. దానికి రేవంత్ రెడ్డి గారు కానీ, అంటే సీఎం గా ఉన్న వారు పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి ఆర్గనైజేషనల్ ఏమంటాము అనుకూలతను పెంచే ప్రయత్నం వారు చేసింది. దానికి తోడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దయాకర్ కు ఇవ్వకపోతే కొంచెం ఎందుకు ఇట్లా జరుగుతుందనే సర్వత్రా, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అదొక పెద్ద చర్చ అయింది. నేనే చర్చలో ఉన్నాను. నేను అది టికెట్ పోని, లేకపోతే ఇంకో, లేకపోతే ఎమ్మెల్సీ అని కానీ, లేకపోతే రాజ్యసభ మంత్రి, ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో దయాకర్ కు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఒకటైతే, గతంలో ఎవరు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసినా కూడా అలా ఎలాంటి రెండు బేసిజాలకు పోకుండా భవిష్యత్తులో నాకు అవకాశం వస్తుందని నేను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అధిష్టానం విషయంలో ఉంది. కాబట్టి ఇంకొకటి అంత సింపుల్ గా చెప్పాలంటే, పని చేసే కార్యకర్తకు డెఫినెట్ గా అవకాశం కల్పిస్తారు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మమ్మల్ని వెంకట్ గారిని కానీ అనుకుంటున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఏదేమైనా అయితే సుదీర్ఘమైన 20 సంవత్సరాల చరిత్ర, ఇప్పుడు 2004 లో వచ్చిన నేను మూమెంట్ లకు ఈరోజు 2024 20 ఇయర్స్ వరకు ఈవెందో ఏ అవకాశాన్ని కూడా తీసుకోలేదు. సరే, వారు కూడా శ్రవణ్ గారు కూడా సేమ్ అనుకోండి, బట్ వారికి కూడా భవిష్యత్తులో అవకాశం వస్తుంది. ఎందుకంటే మేమిద్దరం ఒకే వేరు డాష్లలో ఉన్నప్పుడు కూడా మా నేపథ్యం సమంగా కనపడుతుంది. వారు విద్యావేత్తలు, ఇద్దరు వేదికలు వేరైనా కూడా ఇద్దరు ఒకే రకంగా ట్రావెల్ చేశారు, కలిసే ప్రయాణం చేశారు ఆల్మోస్ట్. ఎక్కడ ఉన్నా కూడా చేసినాం. అంటే మా ఇద్దరి మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు నాది ఖరారు అవుతున్నప్పుడు శ్రవణ్ గారి గురించి కూడా చర్చ. అందుకే మీ ఇద్దరిని పెట్టాను నేను, డిబేట్ లో పెట్టింది కూడా అందుకే మీ ఇద్దరిని పెట్టాను. అదే ఒకే ఒక కారణం, ఎందుకంటే మీరు ఇద్దరు ఉద్యమకారులు, చాలా కీలకంగా తెలంగాణ మూవ్మెంట్ లో ప్రధానంగా చాలా కీలకంగా పనిచేశారు, అగ్రెసివ్ గా ఉన్నారు. శ్రావణ్ గారికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది, మీకు అనుకోకుండా అవకాశం అదృష్టం వరించింది ఈసారి, అందుకోసమే మీ ఇద్దరిని పెట్టాను. పార్టీలో ఇంకా ఒక మాట చెప్పగలను వారి ముందే, కాంగ్రెస్ పార్టీలో అఫ్ కోర్స్ దయాకర్ మీడియాలో ఉన్నాడు, సరే 2 సార్లు కంటెస్ట్ చేసినా కూడా నాకంటే ఎక్కువగా పనిచేసిన వైనాన్ని వారితో కలిసి వారి సాహచర్యంతో ఏఐసిసి పెద్దలే గుర్తు చేసింది. శ్రవణ్ కూడా ఉంటే అని ఒక చర్చ. ఇప్పుడు వారికి ఇబ్బంది శ్రవణ్ గారిని అట్లని కాదు, నేను గుర్తు చేసిండ్రు పెద్దలు వారు కలిసి పనిచేసిన వారే. బట్ ఎప్పటికైనా వారు
మంచి సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నా. ఎప్పటికి కూడా ప్రజల కోసం కొట్లాడేటోడు వారు కూడా. బట్ నేను ఒక మాట అయితే చెప్పగలను, తెలంగాణలో రాజకీయాలు కంప్లీట్ గా కమర్షియల్ అయిపోయి మనం ఇలాంటి రాజకీయాల్లో మనము నెట్టుకు రాగలమా అని మేమిద్దరం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అనుకున్నాం. అంటే అసలు మనం చేస్తున్నది రాజకీయమా ఉద్యమమా, రాజకీయ ఉద్యమమా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కలిపి చెప్పాల్సి వచ్చినప్పుడు అది అంటున్నా. కానీ ఇక సామాజిక కోణమే కాదు, సహజంగా ఎదిగే నాయకత్వం, ఇప్పుడు కోట్ల రూపాయలు ఉంటే నాయకులుగా ఎదుగుతారనే చర్చ వస్తే మాలాంటి వాళ్ళ శ్రమ వృధా కదా. అసలు ఏంటి పోరాటం, ఏంటి 20 సంవత్సరాల కుటుంబాలను వదిలేసిపోయింది. అసలు మేము ఒక పిచ్చిలో, రాజకీయ పిచ్చిలో ఉన్నవా అని కూడా కొంతమంది మా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ శ్రవణ్ గారు నాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండ్రు. నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను ఎంత పనిచేసినో నాకు తెలుసు. వారు కూడా అంత క్షేత్రస్థాయి నుంచి మొదలు పెడితే ఆ ఇంటలెక్చువల్ కూడా అందరికి, రాహుల్ గాంధీ గారికి అది ప్రియమైన వ్యక్తి నాకు తెలిసి చాలా సార్లు మేము అనుకున్నాం కూడా. బట్ అంటే దయాకర్ గారు ఒక స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరు శ్రావణ్ గారి గురించి ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు పదవి రావడానికి ఎవరైతే కారణమో, శ్రావణ్ గారు పార్టీ నుంచి బయటకు పోవడానికి వారే కదా కారణం? లేదు నాకు తెలిసి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీట్ తీసేసిండ్రు, నేను కూడా రేవంత్ రెడ్డి గారి మీద అనొచ్చు. కానీ వారికి సమస్య నాకు తెలుసు, వారికి ఉన్న సమస్య నేను గమనించిన. నేను ఒక సంవత్సరం క్రితం కూడా చర్చ జరిగింది. నా టికెట్ విషయంలో పట్టింపులకు పోవడం వల్ల మీకు నష్టం జరుగుతుంది అంటే కూడా మీరు ఆలోచించి ఆగాల్సిన పరిస్థితి వస్తే ఆగిపోండి అని కూడా చెప్పిన. చివరికి అదే జరిగింది. కాబట్టి జరికే లేదు చర్చ. వారి పట్ల కూడా అపారమైన గౌరవం ఉండే మా ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ లో మేము ఫెయిల్ అయిన మేము, నాకు తెలిసి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడంలోనే. ఈ అంశానికి సంబంధించి ఒక ప్రశ్న, అంటే మీరు ఎక్కడైతే ఏది మునుగోడు ఎన్నిక సందర్భంగా ఏ వ్యక్తినైతే మీరు పరుష పదజాలంతో దూషించి అప్పుడు పార్టీలో చర్చకు దారితీశారో అతనే ఒక సందర్భంగా తుంగతుర్తి ఎన్నికల్లో అన్నారు అద్దంకి దయాకర్ మంత్రి కూడా కాబోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అంటే ఇది ఎమ్మెల్సీతో ఆగుతుందా, మంత్రి చేయడానికే ఎమ్మెల్సీగా చేస్తున్నారా మిమ్మల్ని? నేను పార్టీ ఆలోచనలకు తగ్గట్టుగా ఉండి పార్టీ నిర్ణయాల్లో ఎట్లా తీసుకుంటే ఉండగలిగిన నేను ఏది ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తున్నారు కాబట్టి దీని మీద చర్చ పెడుతున్నా. ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా కూడా నేనేమి నెగిటివ్ గా ఉండను. ఎందుకంటే ఇక ఓపిక సహనానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పార్టీ అంతా ఇప్పుడు వెంకటరెడ్డి గారు నా మీద ఎంత ప్రేమగా ఉన్నాడంటే ఒక రోజు దీపాదాస్ మున్షి గారితో చెప్తున్నాడు, మేమిద్దరం కొట్లాడుతున్నాం. ఏం మ్యాజిక్ చేశారు అంటే మిమ్మల్ని సస్పెండ్ చేయాలని లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ మీద అంత ప్రేమ చూపించడానికి ఏం మ్యాజిక్ చేశారు మీరు? రాహుల్ గాంధీ గారి సూత్రమే, అంతేనా? విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టును పెట్టు అన్నాడు ఆయన ఒక సంవత్సరం క్రితం. ఆ ప్రేమ కొట్టును పెట్టే ప్రయత్నం చేసినాం, అది మా పెద్దలందరూ అర్థం చేసుకున్నారు. అడ్జస్ట్ కాకుంటే తప్పదు కదా, అడ్జస్ట్ అనేది పొలిటిక్స్ లో పెద్ద రాజనీతి అట. అది ఫాలో అవడానికి చాలా పెద్ద రాజకీయ కోవితులు చెప్పింది. ఆ పరిస్థితిని ఫాలో అవుతున్నా. యాంగర్ నో లేకపోతే ఇంకా వాటిని పక్కన పెట్టి మంచి రాజకీయాలు చేయడానికి యువకునిగా మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకు వాటిని నిర్వీర్యం చేసుకుంటాం అని చెప్పిన కాంచే నాలో మార్పు మొదలైంది, రాష్ట్రంలో మార్పు మొదలైంది. నాలాంటి వ్యక్తిలో కూడా పెద్ద మార్పులు మీరు భవిష్యత్తులో. రైట్ దయాకర్ గారు. శ్రావణ్ గారు, ఇదే అంశానికి సంబంధించి ఫైనల్గా మీ దగ్గర మాట్లాడతాను మీతో. శ్రావణ్ గారు, రకరకాల కారణాలు నాకు తెలిసి మీరు పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి నేను మీడియాలో ఉన్నాను, మీకు నాకు కూడా కొంచెం పరిచయం కూడా ఉంది. రకరకాల కారణాల వల్ల మీరు పార్టీలు, కారణాలు ఏవైనా కానీ అది వ్యక్తిగత కారణాలు కాదు, ఖచ్చితంగా ఒక ప్రత్యేక కారణాలతో మీరు పార్టీ మారారు 2-3 సార్లు. అది కొంత విమర్శలకు కూడా దారితీసింది. పార్టీలు మారినా మీ కమిట్మెంట్ విషయంలో, మీరు ఉద్యమంలో పనిచేసిన విషయంలో దాన్ని అద్దంకి దయాకర్ కూడా అదే చెప్తున్నారు, ఎవ్వరూ తప్పు పట్టట్లేదు. అయితే ఎందుకు పార్టీ మారానా అని ఇప్పుడు ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లా ఏం లేదండి. పార్టీలు అంటే నేను ఐ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ఆన్ దిస్. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి గారు పార్టీలు మారినరు. ఈ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు పార్టీలు మారినరు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీలు మారినరు.
కానీ దాసోదు శ్రవణో లేకపోతే ఇంకెవరో బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు పార్టీలు మారితే దాని మీద పెద్ద చర్చ, అదేదో తప్పైనట్టు ఇంట్రడక్షన్ లోనే చెప్పాను మీది నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళంతా ఇంకా పదవుల కోసం మారారేమో, మీరు పదవుల కోసం కూడా మారలేదు, అది కూడా నాకు క్లారిటీ ఉంది, నేను తప్పు పట్టట్లేదు, అడుగుతున్నాను అంతే. అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి, రాజకీయంలో ఇంతకుముందు దయాకర్ గారు అన్నట్టుగా చాలాసార్లు మేము చర్చ చేసుకునేవాళ్ళం, అసలు మనకు రాజకీయం వచ్చా, రాజకీయం చేయొచ్చా రాదా, మనం ఇంకా ఉద్యమ స్ఫూర్తితోటే ఉన్నామా, అసలు నిజమైన రాజకీయాలను అర్థం చేసుకుంటున్నామా లేదా అని చెప్పని మాట్లాడుకునే వాళ్ళము. రాజకీయం వ్యాపారంగా మారినటువంటి ఒక తరుణంలో పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదగడం కానీ రాజకీయంగా పట్టు దొరకడం కానీ చాలా కష్టం. సరే, ఆ దరి దొరికించుకోవడం కోసం నేను అటు ఇటు తిరగొచ్చు కాక, కానీ ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు వారైనా నేనైనా వి ఆర్ ఆల్ విత్ ద పీపుల్. ఒక ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ బీఆర్ఎస్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షంలో ఉన్నాం. కాబట్టి ఐ హ్యావ్ నో రిగ్రెట్. హోప్ భవిష్యత్తులో ఏదైనా అవకాశం వస్తే రావచ్చేమో, వచ్చేంతవరకు ఎదురు చూస్తాను, ప్రజల కోసం కొట్లాడతాను. ఈ పోరాటంలో ఉండగలగడమే గొప్ప, ఎందుకంటే మేము రాజకీయం మొదలుపెట్టినాడు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు, బట్ వీఆర్ స్టిల్ అలైవ్, పొలిటికల్లీ అలైవ్ అండ్ ప్రజల సమస్యలను లేవనెత్తడం కోసం ఇంకా బతుకున్నాం, ఈ పోరాటంలో ఉన్నాం. ఈ ఉండడమే పెద్ద అచీవ్మెంట్ అని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ వీ విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ ద పీపుల్. మీరు ఎంతమంది మాట్లాడుతూ దయాకర్ గారికి ఒక మాట అన్నారు, మంత్రి అవుతారా అని చెప్పారు. కావాలని కోరుకుంటున్న, చదువుకున్నవాడు, కష్టపడ్డాడు, కుటుంబాన్ని త్యాగం చేసిండు, పిల్లలను కుటుంబాన్ని అంతా త్యాగం చేసి ఈ ఉద్యమంలో ఉన్నాడు, పార్టీలో పనిచేసినారు, చదువుకున్నవారు కాబట్టి వారికి ఆ మంత్రి స్థాయిలో కూర్చునేటువంటి అన్ని అర్హతలు ఉన్నాయి. అండ్ ఐ విష్ ది కాంగ్రెస్ పార్టీ గివ్స్ హిమ్ అండ్ హానర్స్ హిమ్ విత్ దట్ పొజిషన్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రైట్ శ్రవణ్ గారు, ఇక నిన్న మీ ప్రెస్ నోట్ విషయానికి వద్దాం. దావోస్లో చాలా భేటీలు జరుగుతున్నాయి, 60 భేటీల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలపై మీరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చాలా ఘాటుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఏంటి అంత ఆవేశం ఎందుకు వచ్చింది శ్రవణ్ గారికి అంటే ఏం చెప్తారు? ఆవేశం లేదు, ఏం లేదు, ఆలోచన ఉంది దాంట్లో. ఆవేశం కంటే ఎక్కువ ఆలోచన ఉంది. ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సూచన ముఖ్యమంత్రి గారికి నేను చేయటం జరిగింది. ఎందుకు అంటే ఇటువంటి వేదికల మీదకి పోయినప్పుడు మనం ఒక సమయము సందర్భాన్ని బట్టి మాట్లాడాలా అని చెప్పని పెద్దలు అంటుంటారు. అన్కాంటెక్స్చువల్గా ఏది పడితే అది మాట్లాడొద్దు అని చెప్పని మామూలుగా రాజకీయాల్లోనే కాదు, లేకపోతే పరిపాలన చేసే వాళ్ళనే కాదు, మన ఇండ్లలో కూడా అంటుంటారు, ఏందో అర్థం పర్థం లేకుండా సందర్భం లేకుండా మాట్లాడతామని చెప్పని పిల్లల్ని మందలిస్తారు. నేను ఆయనను మందలించే ప్రయత్నం చేయలే, కానీ తప్పనిసరిగా సూచన మాత్రం చేసిన. ఒక అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకోసం ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ స్టేటస్ ఉన్నటువంటి ఒక సమ్మిట్లో ముఖ్యమంత్రిగా వారు పోయినప్పుడు he is supposed to unveil the economic vision, industrial vision. ఏ రకంగా గత ప్రభుత్వాల కంటే కూడా మెరుగైనటువంటి ఒక పబ్లిక్ పాలసీ పట్టుకొస్తాను, ఇండస్ట్రియల్ పాలసీ పట్టుకొస్తాను, వాళ్ళ పెట్టుబడులు మంచిగా గ్రౌండ్ అయ్యేందుకు, లాంచ్ అయ్యేందుకు ఏ పాలసీలు పట్టుకొస్తారని చెప్పి వాళ్ళను మెప్పించాలా, దానికి అవసరమైనటువంటి ఒక రీతిలో మాట్లాడేది పోయి వారు మాట్లాడుతూ రాహుల్ కన్వల్ గారి ఇంటర్వ్యూ అనుకుంటా మాట్లాడుతూ అర్థం పర్థం లేకుండా మాట్లాడినారు. అంటే ఫార్మా ఇండస్ట్రీ, తర్వాత ఐటీ ఇండస్ట్రీ, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటూ, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు అని చెప్పని, తర్వాత పెట్టుబడిదారులంతా స్పోర్ట్స్ కార్ వాళ్ళు ఏదో రోడ్ అని, తర్వాత ఆఖరికి గత మంత్రిగా పనిచేసినటువంటి ఒక కేటీఆర్ గారిని సహచర శాసనసభ్యుడిని పట్టుకొని డూప్లికేట్ అని చెప్పని అనటము. దీస్ ఆర్ ఆల్ నాట్ ఓన్లీ డిరగేటరీ బట్ ఆల్సో డిఫమేటరీ ఇన్ నేచర్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే మనం అటువంటి మాటలు మాట్లాడితే సబబు కాదని బాగా దయాకర్ గారికి కూడా గుర్తుంటుంది. నరేంద్ర మోడీ గారు పలు సందర్భాలలో చైనాలో, సౌత్ కొరియాలో, అమెరికాలో, మిగతా ప్రాంతాల్లోకి వెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అనుకుంటా ఉన్నారు 2014 కంటే ముందు హమ్ క్యా పాప్ కియే హై హిందుస్థాన్ మే పైదా హువా అని చెప్పని అనుకుంటున్నారు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పటము, జవహర్లాల్ నెహ్రూను కించపరచటము, గత ప్రభుత్వాల పనితీరును కించపరిచినప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది. ఇదేంటి, నువ్వు అంతర్జాతీయ రాజకీయాలు భారతదేశంలో మాట్లాడండి, కానీ అంతర్జాతీయ వేదికల మీద విదేశాల్లో ఉంటూ కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడుతావు, ఇది సబబు కాదని. ద సేమ్ అనాలజీ ఈజ్ అప్లికబుల్ టు రేవంత్ రెడ్డి గారు. ఆయన
హీ హెస్ గాన్ దేర్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యతతో పోయినటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించాలా. నాకు తెలిసి ఐ డోంట్ థింక్ హీ సో ప్రిపేర్డ్ టు గో టు దావోస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక టీఎస్ఐ పాస్ కానీ, లేకపోతే టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ మీద ఆల్రెడీ ప్రివైలింగ్ పాలసీస్ మీద స్టడీ చేయకుండా పోయి ఉంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అందుకే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. హ్యాడ్ ఈ ప్రిపేర్డ్ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ నాట్ స్పోకెన్. అందుకే లాస్ట్లో ఒకటే మాట చెప్పారు, అన్లెస్ హీ ప్రిపేర్స్ హీ విల్ ఫెయిల్ తెలంగాణ అని చెప్పని. కాబట్టి పెట్టుబడులు అట్రాక్ట్ చేయాలంటే రాజకీయ వ్యాఖ్యలతో రావు, వాళ్ళకు భరోసా కల్పిస్తే పెట్టుబడులు వస్తాయి. ఆల్రెడీ చాలా పెట్టుబడిదారులతో ఇంకొక మాట కూడా అన్నారు, రేవంత్ రెడ్డి కంటే శ్రీధర్ బాబు ఇంకా బెటర్ ఆప్షన్ శ్రీధర్ బాబు ఉన్నాడు కదా అని కూడా ఒక సలహా ఇచ్చారు. ఏంటి శ్రీధర్ బాబు మీద అంత ప్రేమ ఏంటి మీకు? నాకు శ్రీధర్ బాబు గారి మీద ప్రేమ ఏం లేదు, ప్రత్యేకమైన సంబంధాలు లేవు. నేను ఏమంటా ఉన్నానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ ఇన్ సర్టన్ కాంటెక్స్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. శ్రీధర్ బాబు ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ ఇన్ సర్టన్ కాంటెక్స్ట్. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు, LLB చేసిండ్రు, ప్రాక్టీసింగ్ లాయర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చేసిండ్రు, 2-3 సార్లు క్యాబినెట్ హోదాల్లో పనిచేసినారు, మంత్రిగా నాకు తెలిసి విదేశాల్లో కూడా పర్యటించిన ఒక అనుభవం ఉన్నది. నువ్వు ఆయనను పక్కన పెట్టేసి ఆయన కంటే బాగా ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతూ రిఫ్లెక్ట్ అవుతూ పెర్ఫామ్ చేస్తే నో ప్రాబ్లం. వెన్ దెర్ ఇస్ ఎ పువర్ పెర్ఫార్మెన్స్ అండ్ డెరగేటరీ రిమార్క్స్, అన్కాంటెక్చువల్ ఇర్రిలవెంట్ మాటలు మాట్లాడినప్పుడు అరే మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి, పక్కన కొంచెం మీకంటే తెలివికల్లా ఆయన అనుభవం ఆయన ఉన్నారు కదా, ఆయనతో ఎందుకు మీరు ఫ్రంట్ లైన్లో పెట్టట్లేరు అని చెప్పని తప్పనిసరి అడుగుతారు కదా. ఆ కాంటెక్స్లో అడిగినాను తప్ప శ్రీధర్బాబు గారి మీద స్పెషల్ ప్రేమ అంటూ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కోపము లేదు. ఇద్దరు సమానమే, ఇద్దరి పట్ల కూడా సమానమైనటువంటి గౌరవం ఉంది. కానీ వాళ్ళు పోయింది ప్రజల కోసం పోయినరు, ప్రభుత్వం కోసం పోయినరు, పెట్టుబడులు తీసుకురావడం కోసం పోయినరు. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్ది మార్చివేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ దావోస్లో జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నానికి అనుగుణమైనటువంటి ఒక వ్యవహార శైలి, మాటలు ఉండాలా, పద్ధతులు ఉండాలి. కానీ దానికి భిన్నంగా అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. ఇంకొకటి, సహచర శాసనసభ్యుడిని, ఇప్పుడు నా సోదరులు ఎమ్మెల్సీ కాబోతా ఉన్నారు, వారికి ఒక లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ వస్తాయి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ వస్తాయి. వాటిని బ్రీచ్ చేసే విధంగా నువ్వు డిరగేటరీగా డూప్లికేట్ అని చెప్పని ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక నేషనల్ మీడియాతో మాట్లాడటం వారికి శోభనివ్వదు. ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా ఏం మాట్లాడినా చలామణి అవుతుంది. ఇవాళ భూతద్దం పెట్టుకొని కూర్చుంటుంది సమాజం, ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పని. కాబట్టి ఆ బాధ్యత, ఆ సోయి అనేటువంటి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన వ్యక్తి కాదు, ఇవాళ ఆయన ఒక 4 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధి. మీకు, నాకు, మనందరికి కూడా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి తీరుగా మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెట్టుబడులకు సంబంధించిన అంశం మీద ఒక క్లియర్ విజన్ ఉండాలా, ఒక క్లారిటీ ఆఫ్ పాలసీస్ ఉండాలా, లేకపోయినట్టయితే అపహాస్యం పాలవుతాము అని చెప్పి నేను భావిస్తాను. రైట్, దయాకర్ గారు, దాసరి శ్రావణ్ గారి అభ్యంతరం మీకు అర్థమయ్యే ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు సరైన రీతిలో, ముఖ్యమంత్రిగా సరైన రీతిలో దావోస్లో వ్యవహరించలేదు అనేది ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కాబట్టి దాని మీద చర్చ జరిగింది. ఒకటి. రెండవది, నిజంగా కూడా ఒక అంతర్జాతీయ వేదిక మీద నిజంగా కేటీఆర్ డూప్లికేట్ అయితే అసలు కేటీఆర్ ప్రస్తావనే తేరు కదా. వాళ్ళ కేటీఆర్ ఇంకా గుర్తున్నాడు, కేటీఆర్ గురించి అలా చర్చించారు అక్కడ అంతర్జాతీయ ప్రతినిధులు అంటేనే మీనింగ్ అది కదా. ఆయన బాగా పనిచేశారు, ఇప్పుడు మీరు వచ్చారు అని అన్నారు. అటువంటి వ్యక్తిని డూప్లికేట్ అని అంతర్జాతీయ వేదిక మాట్లాడడం కరెక్టా, లేదంటే మేము కంటిన్యూ చేస్తున్నాం ప్రభుత్వం చేసింది అని? ఇప్పుడు రాహుల్ గాంధీ విషయం, మోడీ విషయం వచ్చినప్పుడు విదేశాల్లో దేశాన్ని చిన్నచూపు చూశారు, కించపరిచారు అని మీరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపణ చేశారు. ఇప్పుడు తెలంగాణను చిన్నచూపు చూస్తున్నారు, తెలంగాణను కించపరిచారు అనే రకంగా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ మీద మా శ్రవణ్ గారి అభ్యంతరం కూడా రాజకీయ కోణం నుంచే చూస్తా నేను. వ్యాపార అర్థశాస్త్రంలో అంటే బిజినెస్ ఎకనామిక్స్ లో వారు కూడా మాస్టర్నే, ఎవరు శ్రవణ్ గారు, ఇద్దరం కూడా డాక్టరేట్ కామర్సే. బట్ వారికి ఉన్న అవగాహనను ఒక్కసారి మళ్ళీ వీటి మీద పెట్టి సూచనలు చేయమనండి. డెఫినెట్ గా దాన్ని ముఖ్యమంత్రి గారితో కలిసి అవసరమైతే మీరు దాన్ని ప్రభుత్వానికి మేము చేసిన అభివృద్ధి, దీన్ని కంటిన్యూ చేయడానికి మీరు చేయాల్సిన పని ఏంటి అనేది కూడా మీరు విపక్షంగా మీరు సూచనలు కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ రూరల్ ఎకానమీని డిక్లైన్ చేయడానికి కొంత నష్టం జరిగినట్టుగా మొన్న శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు కలిసి కూర్చున్న భేటీ, అది కొన్ని కంపెనీలు వచ్చిన సందర్భంగా మొత్తం హైదరాబాద్ చుట్టూ జరిగిన అభివృద్ధిని చర్చలో పెట్టి రూరల్ ఎకానమీని పర్టికులర్ గా
ప్రాంతీయంగా ఉండే వ్యాపార కుటీర ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి డిక్లైన్ అయినాయి అని చెప్పి ఒక చర్చ ఉంది. వాటిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనే కంప్లీట్ ప్రణాళిక రేపు ఉంటది. దాన్ని దావోస్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వచ్చే పెట్టుబడులు, దావోస్ పెట్టుబడులు అన్ని కూడా కేవలం హైటెక్ సిటీ లేకపోతే మాదాపూర్ కంపెనీస్ కే కాదు. డెఫినెట్లీ వాటర్ కొరకు ఉన్నది అనుకోండి, వాటర్ మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా జెనీవాలో ఉండే ఎన్జిఓస్ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఒక మాట వెనకటికి మనము జపాన్ తో ఒక ఇంటర్ సిటీ ఒప్పందం పెట్టుకున్నాం శ్రీగల కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు. దాన్ని డిక్లైన్ చేసి ఓన్లీ అది టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు అనుకున్నాం, కానీ ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు కూడా ఓషియో సంథింగ్ ఏదో ఉన్నది. మిత్రుడు మన జపాన్ ప్రభుత్వంలో ఉండేటాయని నాకు ఫోన్ చేసి, మన ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న దాన్ని అంటే అప్పుడు ఇక్కడ చర్చ అది కాదు. దావోస్కు వెళ్ళిండి పెట్టుబడులను ఆకర్షించడానికి, ఇక్కడ కంపెనీలు తేవడానికి, అందులో ఎలాంటి తప్పు లేదో ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ రాజకీయంగా విమర్శలు, నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ ఇలాంటి మాటల గురించి ఇక్కడ చర్చ. రాజకీయ విమర్శలను ముందే వాటికి చెప్పి వాటి మీద మనం డిబేట్స్ కాంట్రా కొరకు పోతే నష్టం. ఇప్పుడు నేను కేటీఆర్ గారిని అనడం, వారికి రేవంత్ రెడ్డి గారిని అనడం తప్పితే ప్రజలకేమి ఉండదు కదా. ఇప్పుడు కొత్త కంపెనీస్ కూడా అక్కడ ఇప్పుడు దాదాపు 60 మీటింగ్స్ లో నేను ఒక 2-3 బిజినెస్ ప్రెజెంటేషన్స్ చూసిన. నేను వాళ్ళవి చాలా ఇంటెలెక్చువల్ గా ఉన్నాయి తెలంగాణ నుంచి పోయిన వాళ్ళ దాంట్లో. గతంలో కేటీఆర్ గారు పోయినప్పుడు సరే పోయింది, ఎక్కువ ప్రచారం వచ్చేది, కానీ అంశాల మీద చర్చ జరిగేది కాదు. రేపు వచ్చిన తర్వాత కూడా ఏ కంపెనీస్ తో ఎలాంటి చర్చలు జరిగిన వివరాలు కూడా డెఫినెట్ గా చెప్తాం. నేను ఒకటే మాట, రాజకీయంగా రేపు విపక్షం కూడా మాకు కలిసి సూచనలు ఇచ్చేంత ప్రజాస్వామ్య వాతావరణాన్ని రేపటి రోజున కొన్ని గడ్జెస్ ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన, ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం జరిగిన గడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను శ్రవణ్ గారు కలిసి ఎట్లా మాట్లాడుకుంటున్నాం, రేపు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల కొరకు అంత సామరస్యంగా ప్రజా సమస్యల కొరకు పోరాడే రోజులు వస్తాయి. అదే కాంగ్రెస్ పార్టీ విజన్ కూడా. అందుకనే ఇప్పుడు ఈ చేంజ్ డైరెక్షన్ అనేది కేవలం రేవంత్ రెడ్డి గారి నుంచే కాకుండా ఏఐసిసి నుంచి కూడా ఆ సూచనలు ఉన్నాయి. కాబట్టి మేము వాళ్ళని అభివృద్ధిలో ఏ విధంగా మేము పార్టిసిపేట్ చేయగలం అనే కోణం, ఒక కొత్త కోణాన్ని కూడా మేము చూస్తాం. దానికి మీరు చూడండి, ఏ విపక్షాలకు సంబంధించిన నాయకులందరూ కూడా మా పాలసీస్ లో ఏవి లుకానాస్ ఉన్నా, ఎలాంటి సూచనలు చేయాల్సి ఉన్నా మీరేం ఘర్షణ పూరిత వాతావరణంతో చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఒక మాట వారు అన్నారు, కేటీఆర్ గారిని డూప్లికేట్ అన్నాడని అంశం ఒకవేళ నేను అనుకుంటున్నది హార్ష్ పదం అనుకోండి, భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందున్న పదాలకు, పదజాలాలకు, భావజాలకు ముఖ్యమంత్రి అంటారు మీరు. ఇప్పుడు మారింది, డెఫినెట్ గా మారుతుంది. వారు పూర్తి డిప్లొమాట్ గా ప్రజల పక్షాన మీరు అన్నట్టుగా ఎందుకు అద్దంకి దయాకర్ కూడా మారారు అప్పటికి ఇప్పటికి. ఓకే దయాకర్ గారు, ఇంకొక ఇష్యూ ఉంది, ఎవరైనా అధికారం ప్రజలు ఇస్తే మాత్రం మారాల్సిందే, వాళ్ళ కోసం కదా, మన వ్యక్తిగతం కోసం. రైట్, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, మాట్లాడదాం. అదేంటంటే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు మొత్తం అన్ని శాఖల్లో ఎంతమంది ఉన్నారు, ఆ జాబితాను ఈ రోజు సాయంత్రం లోగానే ఇమ్మంటున్నారు. దాదాపు 100 మంది వరకు రిటైర్డ్ అధికారులు వివిధ హోదాల్లో, ముఖ్యంగా ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ ఈ 2 విభాగాల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే వాళ్ళందరినీ తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారా? ఇదేంటి జాబితా ఎందుకు? అనుభవం ప్రాతిపదికన అనుభవం అనే అంశాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు గతంలో ఎక్స్టెన్షన్స్ ఇచ్చిండ్రు. దాదాపు 10 వారి కాలంలో రిటైర్డ్ అయిన పెద్దలకు కూడా కొనసాగింపు వల్ల 2 రకాలు, ఒకటి వయోభారము, రెండవది ఆలోచనలో మార్పు కూడా ఉన్నది. అంటే ఇప్పుడు కొత్త అప్డేషన్ వస్తున్నది, వాటిని అందిపుచ్చుకోవడంలో ఆ టెక్నికల్ గా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా, మీరు ఎలక్ట్రిసిటీ అన్నారు, ఎన్ని చేంజెస్ వచ్చినాయి. నేనే నాలాంటి వాళ్ళే వస్తున్న సూచనలు చూస్తే అంత అప్డేషన్ ఉన్నది, వాళ్ళు దాని కొరకు ప్రయత్నం చేయాలి. ఆర్టీసీలో కూడా అంతే ఉన్నది. వివిధ రంగాల్లో అనుభవం కొరకు అయితే అడ్వైజర్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాటిని ఎక్స్టెన్షన్ అవసరం లేదనేది ముఖ్యమంత్రి అందరినీ తొలగించేశారు ఆల్రెడీ. మీరు మాక్సిమం గా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కొన్ని అంశాలేమో రాజకీయంగా ఉన్నాయి. ఏంటి, కంప్లీట్ గా ఒక సైడ్ గానే ఉండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ నాయకత్వం మీద వ్యతిరేకం చేసిన ఆఫీసర్లు ఉన్న దగ్గర వాళ్ళకు గిల్ట్ ఉంటది, తర్వాత పాజిటివ్ ఉండలేదు. వాళ్ళను అదే స్థాయి వాటిని ట్రాన్స్ఫర్ చేయడము, ఎవరైతే ఇప్పటికీ అవసరం లేని అవకాశాలు లేని వాళ్ళను ఉంటే కొత్త అవకాశాలు ఇవ్వాలి కదా. చాలా మంది దాంట్లో ఎక్స్పర్టైజ్ అయ్యి వాళ్ళు కూడా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. వాళ్ళ అనుభవాలన్నీ కూడా మొత్తం నిర్ణయాధికారంలో ఉండకుండా పోతున్నాయి. వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
మూడవది ఒక మాట చెప్పగలను ఏంటంటే ప్రభుత్వాలు మారినప్పుడు కొంతమంది నాయకులు మారుతారు. ఆ నాయకులు మారినట్టే ఆఫీసర్స్ లో కూడా వాళ్ళ మైండ్ సెట్ కు ఎవరు దగ్గర ఉంటారో వాళ్ళనే పెట్టుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఆ మార్పులు వస్తాయి. ప్రత్యేకించి అయితే నేను అనుకుంటున్న అడ్వైజర్స్ కానీ లేదంటే ఈ వివిధ శాఖలకు సంబంధించిన సీనియర్ అధికారులు కానీ ఒక ఏది రిజిడిటీ లేదంటే ఒక పార్షియాలిటీ కూడా ఉంటదని ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే ఎందుకు ఈ సమస్యలు వాటిని మార్చుకుంటే పోతుంది కదా అనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండి ఉంటది. అదేం నెగిటివ్ కూడా కాదు. ఏ ప్రభుత్వాలు మారినా చాలా హ్యార్ష్ గా ఏదో పదత్వం తీసేసినా ఇక్కడ మేము ఆ మార్పు మంచికే అనే విధంగానే ఉంటుంది తప్పితే దాంట్లో ఏమి నష్టం జరిగే విధంగా అయితే ఉండదు. శ్రావణ్ గారు, ఇప్పుడు ఇప్పటికే సలహాదారులందరినీ దాదాపు 10-15 మందిని తొలగించేశారు. అధికారులను కూడా కీలక అధికారులు మీ అరవింద్ కుమార్ లాంటి మీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులను, స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కూడా రిటైర్డ్ అధికారుల జాబితా ఇవ్వాలని ఈరోజు సాయంత్రం వరకు ఇవ్వాలని ఆదేశించారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది ఒక ప్రక్షాళనలాగా అనిపిస్తుందా, లేకుంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నంగా మీకు కనిపిస్తుందా? ఈ ప్రక్షాళన అని ఎందుకు అనుకోవాలా, షరామామూలు అని ఎందుకు అనుకోవద్దు? ఇంతకుముందు సోదరులు దయాకర్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వారికి ఒక సపరేట్ క్యాబినెట్ ఉంది. ఇవాళ వాళ్ళకు అనుగుణమైనటువంటి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక ఆఫీసర్లు ఉండాలా అని చెప్పని కోరుకుంటారు. కాబట్టి ఆ రకంగా దిస్ ఇస్ నథింగ్ న్యూ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఇవన్నీ జరగలేదు. గతంలో కూడా అనేక రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రులు విత్ ఇన్ ద పార్టీ, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండే ఆఫీసర్లు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఫోర్ ఫ్రంట్లో ఉండే. ఏ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకు అనుగుణమైనటువంటి ఒక వ్యక్తులను ఆఫీసర్లుగా ముందు పెట్టుకొని పనిచేయించుకునేటువంటి ఒక సంప్రదాయం గతంలో ఉంది. ఇకపోతే ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ సంబంధించిన అంశంలో ఏంటంటే కొంత కాంపిటెంట్ ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ బికాస్ దే అచీవ్ 58 years or 60 years ఆ కాంపిటెన్సీని ఎందుకు మిస్యూటిలైజ్ చేసుకోవాలా, ఎందుకు వాడుకోవద్దు అనుకున్నటువంటి ఒక తరుణంలో ముఖ్యంగా ఇరిగేషన్ సెక్టర్లో చాలామంది దట్స్ ఎ వెరీ కోర్ కాంపిటెన్సీ, టెక్నాలజికల్ కాంపిటెన్సీ. అది అనుభవము, తర్వాత ఏళ్ల తరబడి వాళ్ళకు ఉన్నటువంటి ఒక అవగాహన, వాటిని ఏ ప్రభుత్వమైనా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి రేపు భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మందిని వాడుకోవాల్సి వస్తుంది. ఇట్స్ నెసెసరీ రిక్వైర్మెంట్ ఫర్ మేకింగ్ ది గవర్నమెంట్ టు బి సక్సెస్ఫుల్. కాబట్టి భవిష్యత్తులో అదేదో తప్పైనట్టు దాన్ని మార్చినంత మాత్రాన ప్రక్షాళన అయినట్టుగా చిత్రీకరణ కరెక్ట్ కాదు. షరామామూలు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే నేను ఇంతకుముందు మీరు మొదలుపెట్టిన చర్చలో భాగంగానే చెప్తా ఉన్నాను. నేను ఏంటంటే ఒక వ్యక్తి కష్టపడకపోతే కేవలం 57,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి పెరగదు. తర్వాత 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ రంగంలో ఉన్నటువంటిది 10 లక్షల ఉద్యోగాలకు పెరగదు. కేటీఆర్ గారు కష్టపడ్డటువంటి ఒక వ్యక్తిని అదే దావోస్లో డూప్లికేట్ అని మాట్లాడిన మాటలు దయచేసి రేవంత్ రెడ్డి గారు విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు 5 ఏళ్ల తర్వాత వారు దిగిపోవచ్చు, ఇంకెవరు వస్తారు, వచ్చి ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు డూప్లికేట్ అని చెప్పానంటే అది బాధ కలిగించే అంశము. అంతర్జాతీయ వేదికల మీద ఇటువంటి ఒక మాటలు సమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పెట్టుబడులు తీసుకురావాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు, అండ్ దెన్ యూ షుడ్ స్టాప్ దిస్ రిటారిక్, గెట్ ఆన్ టు ఏ కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అని చెప్పి నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మీకు మరొకసారి అభినందనలు, కంగ్రాచులేషన్స్. మళ్ళీ మంత్రిగా కూడా మా డిబేట్లోకి ఇలానే రావాలని మేము కూడా కోరుకుంటాం మంత్రి అయిన తర్వాత కూడా. రైట్, ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్. మొత్తానికి తెలంగాణలో అటు పాలన పరంగా ఇటు పార్టీ పరంగా కూడా తనదైన మార్కు చూపిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు పోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి అక్కడక్కడ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. దావోస్ వేదికగా కూడా మరొకసారి ఆయన చేసిన పొలిటికల్ వ్యాఖ్యలు, కేటీఆర్ డూప్లికేట్, నేను ఒరిజినల్ అంటూ ఆయన మాట్లాడడం మాత్రం వివాదాస్పదంగా మారింది.